హలో అండి, ఈ వీడియోలో మీకు ఒక హెల్తీ రెసిపీని చూపిస్తాను. దీనికోసం మంచిగా తయారైన అవకాడోని తీసుకోవాలి. అంటే చూడ్డానికి కంప్లీట్గా ఈ కలర్లో ఉంటుంది, అలానే నొక్కితే మెత్తగా ఉంటుంది. అటువంటి అవకాడోని తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న అవకాడో కొంచెం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చిన్నగా మీడియం సైజులో ఉన్న టొమాటో ఒకటి, ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి కట్ చేసిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలను వేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అవకాడోని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తున్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న సీడ్ని రిమూవ్ చేసి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని దీంట్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసుకుని ఈ బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఇలా స్పూన్తో మనం తీసుకున్న అవకాడో గుజ్జుని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న అవకాడో గుజ్జుని టొమాటో, ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిపేయాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. లేదా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేట్టు మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇంకా దీన్ని కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. మీకు నచ్చిన బ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసేయాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే ఈజీగా బ్రెడ్ మాడిపోతుంది. బ్రెడ్కి రెండు వైపులా కూడా ఇలా లైట్గా నెయ్యి వేసి ఇలా కాల్చుకోవాలి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 పేర్స్ అంటే 8 బ్రెడ్ స్లైసెస్ని కాల్చాను. ఇప్పుడు దీని మీద ఆల్రెడీ బౌల్లో రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా అవకాడోని, అది ఇలా స్పూన్తో బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత కావాలంటే అంత అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు పెట్టి దాన్ని బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత దీని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టేసేయాలి. అంతే, రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. ఇలానే మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. యాక్చువల్గా అసలు నాకు ఇది ఎలా తినాలి, టేస్ట్ ఎలా ఉంటుందో అస్సలు తెలీదు. దీన్ని ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు అయితే నాకు నచ్చదు అని అనుకున్నాను. బట్ వన్స్ ఇలా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేశాక నాకైతే చాలా నచ్చేసింది. అందుకే సేమ్ అలానే ప్రిపేర్ చేసి ఈ వీడియో పోస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.